తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలు అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మీరు ప్రతి నెల అంటే 12 రాశుల వారికి సంబంధించి విషయాల గురించి తెలియజేస్తారు కాబట్టి ఈ నెలలో అసలు జూన్ మంత్లో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, అలానే వాళ్ళకి సంబంధించిన పరిహారాలు కూడా మాకు తెలియచేయాలమ్మా మీరు. గణానాన్ త్వా గణపతికం భవామహే కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः सीदसाधनं प्रणो देवी सरस्वती वाजैर्वाजनेवती दीनामवित्रेवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओं ओं श्रीमात्रे नमः ఓం గణపతే నమః. మాసఫలాలు కార్యక్రమానికి జూన్ మాసంలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మరి స్వాగతం. అయితే 1వ తారీఖున వృషభంలోకి బుధగ్రహ సంచారం నడుస్తుంది. ఈ మాసంలో 2వ తారీఖున కుజుడు మేషంలోకి సంచారం చేయబోతున్నాడు. 13వ తారీఖున శుక్రుడు మిథున రాశిలోకి, 15వ తారీఖున చూసినట్లయితే రవి మిథునంలోకి కూడా ప్రవేశం చేయబోతున్నారు. అదేవిధంగా అదే 15వ తారీఖున బుధుడు కూడా మిథున రాశిలోకి, అంటే ఈ యొక్క మిథునంలోకి 15వ తారీఖున రవి బుధులు కూడా ప్రవేశించబోతున్నారనే విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి. ఏ విధంగా ఈ గ్రహ సంచారం వలన 12 రాశుల వారికి మార్పులు, చేర్పులు, యోగాలు, శుభాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. మరి అమ్మ, ఇప్పుడు జూన్ నెలలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వీళ్ళకి సంబంధించిన పరిహారాలు అంటే ఏంటమ్మా అసలు? చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విశాఖ నక్షత్రం 4వ పాదం, ఆ తర్వాత అనురాధ, జ్యేష్ఠ, వీరందరికీ కూడానమ్మా కొంచెం పరిస్థితులు అనుకూలంగా మారిపోయాయి, ఇంకా మారబోతున్నాయి. అది శుభమైనటువంటి విశేషం వృశ్చిక రాశి వారికి. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని దోషం, పంచమంలో చంద్ర కుజ రాహువుల సంచారం, ఆ తర్వాత సప్తమంలో చూస్తే రవి శుక్ర గురు బుధులు, ఆ తర్వాత చూసినట్లయితే కనుక 11th హౌస్లో కేతువు వృశ్చిక రాశి వారికి. అయితే ఏంటంటే కనుక దివరకటికన్నా కూడా ఇప్పుడు పరిస్థితులు చక్కగా ఈ గురువు రాశి మారడం వల్ల ఆ తర్వాత వృశ్చిక రాశి వారికి అన్ని విధాలా కూడా కాస్తంత పరిస్థితులు బాగుపడ్డాయని చెప్పొచ్చు 15వ తారీఖు వరకు. తర్వాత చూసినట్లయితే కనుక ప్రతి నిమిషము కూడా ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ అనారోగ్య కారకత్వం దగ్గరికి రవి వెళుతున్నాడు. వృశ్చిక రాశి వారికి అష్టమ సంచారం రవి, అందువల్ల ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. తర్వాత ఏంటంటే కనుక కొంచెం కొన్ని విషయాలు అన్నీ కూడా అందిపుచ్చుకున్నట్టుగా ఉంటాయి. అవకాశాలన్నీ కూడా అందిపుచ్చుకుంటాయి. పలానా చోటుకు వెళ్ళాలా, వాళ్ళే మనకి ఎదురొచ్చేస్తారు. వాళ్ళు డబ్బులు ఇవ్వాలి మనకి, మనం అనుకోవడంలోనే ఏంటో నాకు ఇలా జరిగిపోతున్నాయి, ఎంత మంచి టైమో అనుకుంటారు. ఎంతవరకు? 14వ తారీఖు వరకు మీరే రాజు, మీరే మంత్రి, మీరే అన్నీ. 14 తరువాత చిన్న అనారోగ్య పరిస్థితులు. అది అనారోగ్య పరిస్థితులే కాకుండా కొంచెం కొన్ని విషయాల్లో ఆలోచనలో కూడా సఫలీకృతం అవ్వవు. అష్టమంలోకి బుధుడు వెళ్తున్నాడు, రవి వెళ్తున్నాడు, అష్టమంలోకి శుక్రుడు వెళ్తున్నాడు. అన్ని సౌఖ్యాలు ఉంటాయి కానీ సుఖంగా వెళ్ళి ఉండలేరు. అందుకని నెల మధ్య భాగం వరకు కింగ్, ఆ తర్వాత చిన్న పరిస్థితులు కొంచెం తారుమారైపోతాయి. అంటే 50-50 వేసుకోవచ్చు మనం. సరే, ఎలాగుంది కదా, మరి ఏం చేయాలి? వ్యాపార వ్యవహారాలన్నీ కూడా కొత్తవన్నీ కూడా మొదలు పెట్టేస్తారు. జూన్ మొదట్లో మొదలు పెట్టేస్తారు, సజావుగా సాగిపోతున్నాయి. కానీ ఈ వ్యవహారాల్లో కానీ వ్యాపారంలో కానీ అనారోగ్య పరిస్థితులకి కొంచెం వీళ్ళు చికాకు అవుతారు. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. ఆహారం కానీ, మీరు నిద్రపోవడం కానీ, వేళకు తినడం, వేళకు నిద్రపోవడం. చిన్న అనారోగ్యం వచ్చినా కూడా వెంటనే హాస్పిటల్కి వెళ్ళి మందులు వేసుకోవడం. ప్రతిరోజు సూర్య నమస్కారాలు మానకుండా, విడవకుండా, అంటే విక్రమార్కుడు లెక్కన మీరు నల్లాళ్ళు చేయాల్సిందే, తప్పదు.
వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందమ్మా మరి? చిన్న వ్యాపారం కానీ పెద్దది చేసుకునే వాళ్ళకి? ఏ పని మొదలుపెట్టినా కూడా కృతకృత్యులు అవుతారు. కానీ ఏంటంటే గనక శుక్రుడు అష్టమంలోకి ఎప్పుడైతే మారిందో గ్రహ సంచారం, అప్పుడు వెంటనే ఏమవుతుందంటే 13వ తారీఖు నుంచి వీళ్ళకి కొంచెం అన్నింటిలోని కూడా మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. ఈ శుక్రుడు వలన అన్నీ ఉన్నాయి, ఏదో అల్లుడి నోట్లో అన్నట్టుగా అయిపోతూ ఉంటుందన్నమాట. వీళ్ళు పాపం అన్నీ ఉంటాయి, కారు ఉంటుంది, అక్కడే బైక్ ఉంటుంది, సైకిల్ ఉంటుంది. కారు ఎక్కుదామా అనుకుంటారు కాసేపు, ఎందుకులే బైకు, ఎందుకులే సైకిల్ అన్నట్టుగా అలా నడిచి వెళ్ళొచ్చేస్తారు. దానివల్ల ఎండ తీవ్రత వల్ల మళ్ళీ ఆయాసం తర్వాత ప్రయాస తర్వాత ఏదో నీరసంటే కాస్త అంత అనారోగ్య పాలు అవుతూ ఉంటారు. అలా అంటే అది సౌఖ్యాలు ఉన్నప్పటికీ కూడా అనుభవించే ఆలోచనలు తగ్గిపోతాయి శుక్రుడు అష్టమ సంచారం వలన. తర్వాత ఏంటంటే కనుక వృత్తి ఉద్యోగాలు కానీ వ్యాపారంలో కానీ ఈ యొక్క అష్టమంలో గ్రహ సంచారాలు బాగా పెరుగుతాం వల్ల ఒక్కొక్కటి జాయిన్ అయిపోతుంటే గ్రహ సంచారాల వలన కూడా సమస్యలు పెరుగుతాయి. మీ మాట జాగ్రత్తగా పెట్టుకోవాలి, అదుపులో పెట్టుకోవాలి. ఎదుటి వాళ్ళతో మనం ఎంత జాగ్రత్తగా వాదనలు చేయొద్దు, తర్వాత వివాదాస్పదమైనటువంటి గొడవల్లోకి వెళ్ళొద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కొన్ని విశేషమైనటువంటి చర్చల్లోకి మీరు పాల్గొనకుండా ఉంటేనే మంచిది. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ అన్నట్టుగా మౌనంగా కూర్చోండి. అలా చేస్తే మీరు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందమ్మా? దానికి కూడా టెన్షనే తీసుకుంటారమ్మా, ఆందోళనకరంగానే ఉంటాయి. బీపీలు పెంచుకుంటారు, టెన్షన్ తీసుకుంటారు. ఈ ఆందోళనకర పరిస్థితిలో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది మనకి అంత లాభసాటిగా ఉండదన్నమాట. అందువల్ల కొంచెం వాయిదా అడగడమే మంచిది. అంటే పరిహారాలు కూడా ఇలాంటివి చేసుకుంటే మంచిదమ్మా? పరిహారాలు ముఖ్యంగానమ్మా మారుతున్నారు కాబట్టి సూర్య నమస్కారాలు, రవి మిత్ర సూర్య ఖగ భాను పూష హిరణ్యగర్భ మరీచ ఆదిత్య సవిత్ర అర్క భాస్కరేభ్యో నమః అనే సూర్య నమస్కారాలు 12 నామాలు కంపల్సరీ చదివి 3 దోసెళ్ళ నీళ్లు కూడా అర్ఘం కింద సూర్య భగవానుడికి సమర్పించండి. తర్వాత గోధుమ పిండి చపాతీలు కానీ కుక్కలకు వేయటం, గోధుమ పిండి దానం ఇవ్వడం చెప్పదగిన సూచన. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఉంది, ఏమిటంటే కనుక అష్టమంలోకి బుధుడు శుక్రుడు కూడా వెళుతున్నారు కదా. అందువల్ల శ్రీ మహాలక్ష్మీదేవి అధిష్టాన దేవత, బుధుడికి విష్ణువు, అందువల్ల లక్ష్మీనారాయణని పూజించడం, లక్ష్మీనారాయణను పూర్తిగా ఆరాధన వలన పొద్దున్న సాయంత్రం కూడా దీపారాధన చేసుకొని తప్పనిసరిగా లక్ష్మీనారాయణ లాంటి అన్యోన్య వృద్ధ దంపతులకి మామిడి పళ్ళు, బట్టలు, స్వయం పాకం అన్ని బ్రాహ్మణ దంపతులని ఇంటికి పిలిచి ఇచ్చి వాళ్ళ కాళ్ళకి మొక్కి ఆశీర్వచనం తీసుకోవడం అనేది చాలా చాలా ఉపయుక్తంగా ఉంటుందమ్మా. అన్నదానం కూడా శనివారం పూట చేసుకోండి. చాలా చక్కగా తెలియజేశారమ్మా పరిహారం. ధన్యవాదాలు మీకు. ఓం శ్రీమాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.